ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, భయపడకుము, నమ్మిక మాత్రముంచుము. డు నాట్ బి అఫ్రైడ్, జస్ట్ బిలీవ్. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. సమస్త ఆశీర్వాదాలకు కారణభూతుడైన యేసు నామములో షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఒక అత్యున్నత న్యాయస్థానంలో ఒక కేసుకు సంబంధించి దిగువ కోర్టులన్నీ వ్యతిరేకమైన తీర్పులు ఇచ్చిన తరువాత చివరకు ఆ దేశపు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి వచ్చి ఆ పాత తీర్పులన్నిటినీ కొట్టేస్తూ ఒక సానుకూలమైన నూతన రాజశాసనాన్ని జారీ చేస్తే ఆ క్షణంలో ఆ వ్యక్తి జీవితం ఎలా మారిపోతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నీ జీవితంలో కూడా సమయం దాటిపోయింది, చేయి దాటిపోయింది, ఇంకేమి చేయలేం, అంతా ముగిసిపోయిందని లోకము నిన్ను గూర్చి మాట్లాడుకుంటూ నింద వేస్తుందా? అయితే ఈ ఉదయకాల సమయం నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో లోకము నీకు ఇచ్చిన రిపోర్ట్లన్నీ పక్కన పెట్టి నీ అంతరంగాన్ని కదిలించే ఒక అద్భుతమైన తీర్పును నీ యేసయ్య ప్రకటించబోతున్నారు. పరిస్థితులు అంతరించిపోయినట్లు, చనిపోయినట్లు కనిపించవచ్చు. కాలం నీ చేతిలో లేకపోవచ్చు. కానీ సమయాలను, కాలమును తన అధీనములో ఉంచుకున్న దేవుడు నీ ప్రక్కన ఉన్నప్పుడు ఏది కూడా అసాధ్యం కాదు. శత్రువు కేవలం ముగింపు మాత్రమే చూపించగలడు నీకు, కానీ నా తండ్రి నూతన ప్రారంభాన్ని నీకు ఇవ్వగలడు. సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు సర్వస్వం కోల్పోయి గుండె పగిలి నిలబడిన క్షణంలో లోకపు అపనమ్మక మాటలను పూర్తిగా తృణీకరిస్తూ యేసయ్య పలికిన అజేయమైన మాట ఇది: భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుమని. అవును ప్రియ దేవుని బిడ్డ, పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని మాటకు లొంగిపోవటమే అత్యున్నతమైన విజయం. ఈరోజు ఆ పరలోకపు అభయము వెనుక దాగి ఉన్న దైవిక మర్మాలను విశ్లేషణ చేస్తూ వాక్యానుసారముగా తెలుసుకుందాం రండి. చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఆశీర్వాదాలు పొందుకోండి. ఈ లేఖన భాగంలో ప్రియ దేవుని బిడ్డ ఒక అద్భుతమైన పదం ఉంది. యేసు ఆ మాట లక్ష్య పెట్టక, లోకం చెప్పినటువంటి నీ కుమార్తె చనిపోయింది అనే నెగిటివ్ మాటను యేసయ్య అస్సలు పట్టించుకోలేదు. దేవుడు కార్యం చేయబోయే ముందు నీ చుట్టూ ఉన్న అపనమ్మకపు శబ్దాలను నువ్వు పట్టించుకోవటం మానేయాలి. లోకం ఎక్కడైతే అసాధ్యం అంటదో అక్కడే దేవుని సాధ్యం అనే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంతేకాదు సుమా, భయాన్ని వెళ్ళగొట్టాలి. భయం అనేది శత్రువు తెచ్చే ఒక భ్రమ. అది దేవుని శక్తిని చూడకుండా నీ కళ్ళను కప్పేస్తుంది. అందుకే యేసయ్య అన్న మొదటి మాట భయపడకు. భయాన్ని నీ హృదయం నుండి బయటకు పంపితేనే విశ్వాసానికి చోటు దొరుకుతుంది. ఆ మాట వినటంలో సంపూర్ణ పరిపూర్ణత మనకు కావాలి. నమ్మిక మాత్రం ఉంచుము అనగా నీకు వేరే పరిస్థితులు, వేరే దారులు ఏమీ అవసరం లేదు. దేవుని సామర్థ్యం మీద 100% ఆధారపడటమే ముఖ్యం. పరిస్థితులు ఎంత దారుణంగా మారినా ఆయన మాట మీద మాత్రమే నిలబడటం ఆవశ్యకం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ జీవన ప్రయాణంలో సర్వాధికారి అయిన యేసయ్య మాటను నమ్మి నీవు భయాన్ని విడిచిపెట్టేసినప్పుడు నీ జీవితంలో ఈ అద్భుతాలు సంభవిస్తాయి. మొదటిది, మరణావస్థలో ఉన్న వాటికి పునరుద్ధాన జీవం, రిజరెక్షన్ ఆఫ్ ద డెడ్ సిచ్యువేషన్స్. యాయిరు కుమార్తెను యేసయ్య తలితాకుమి అని లేపినట్లుగా నీ జీవితంలో చనిపోయాయి అనుకున్న ఆర్థిక వనరులు, ఆగిపోయిన ఉన్నతమైన పరిచర్య, దర్శనాలు, నిలిచిపోయినటువంటి ప్రతి అవకాశాన్ని దైవశక్తితో తిరిగి బ్రతుకుతాయి. రెండవది, లోకపు హేళనను ఆశ్చర్యంగా మార్చే అధికారం, సైలెన్స్ ద మోకర్స్. యాయిరు ఇంట్లో అపనమ్మకంతో నవ్విన వారి నోళ్లను దేవుడు మూయించాడు. నిన్ను చూసి నవ్విన వారే దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాన్ని చూసి
విస్తుపోయేలా తండ్రి కార్యం చేస్తాడు. మూడవది, సమయాన్ని అధిగమించే దైవిక వేగం, సూపర్ న్యాచురల్ టైమ్ లైన్ యాక్సలరేషన్. ఇక సమయం లేదు అనే లోకపు లెక్కింపులను దేవుడు తిరస్కరిస్తాడు. దేవుని కార్యం ప్రారంభమైనప్పుడు పోగొట్టుకున్న కాలమంతటిని ఆయన ఒక్క క్షణంలో పునరుద్ధీకరిస్తాడు. దేవుని బిడ్డ, సమాధిని సైతం బద్దలగొట్టిన పునరుద్ధానుడైన యేస్సుని ప్రక్కన ఉండి నమ్మిక మాత్రం ఉంచుము అంటుంటే ఇంకా లోకపు ఆందోళనకు లొంగిపోవటం ఆయనను అవమానం చేసినట్లు కాదా? ఎంతకాలం చుట్టూ ఉన్న మనుషుల మాటలను, డాక్టర్స్ రిపోర్ట్లను, బ్యాంకు బ్యాలెన్స్లను చూసి నువ్వు కృంగిపోతూ నా జీవితం ఇంతే, నా ప్రయాణం ముగిసిపోయిందని నువ్వు ఆలోచన చేస్తావు. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఉదయ కాలం. ఈ క్షణమే నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. నేను భయపడను, నా ప్రభువు కార్యం ముగించబోతున్నారు, అసాధ్యమైన చోటే నా సాక్ష్యం నిలవడబోతుందని పూర్ణ నిశ్చయతతో నువ్వు ఒప్పుకో. చిన్న చిన్న అపజయాలను, లోకపు అపనమ్మకపు మాటలను వినడం ఆపేసి దేవుని వాగ్దానాన్ని ధరించుకొని నూతన ఉత్సాహముతో ముందుకు అడుగు వేసి చూడు. ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన స్థిరపరిచేవాడు నీతో పాటే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య నా సమస్త లోకపు భయాలను తొలగించి నూతన జీవముతో నన్ను నడిపిస్తున్నారు అని మీరు విశ్వసిస్తే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్, ఐ ప్లేస్ మై అబ్సల్యూట్ ట్రస్ట్ ఇన్ యువర్ వర్డ్ అని టైప్ చేయండి. మీ ఆత్మీయ నిశ్చయతను చాటి చెప్పండి. అలాగే షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవడు? ఈ సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ నూతన దినాన్ని, నూతన మార్గములో ఆయన నీ వెంట రాగా ఆరంభించటానికి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఉదయకాల సమయం మాతో సూటిగా మీరు మాట్లాడిన నీ వాత్సల్యతను బట్టి మీకు వందనాలు. మా భయాలన్నిటినీ తొలగించి నీ అపరిమితమైన విశ్వాసముతో మమ్మల్ని నడిపించే సర్వశక్తిమంతుడైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డల జీవితాల్లో ఉన్న అపనమ్మకాన్ని, భయాందోళనను, చనిపోయినట్లున్న పరిస్థితులను యేసు నామములో ఇప్పుడు లయపరుస్తున్నా. నీ పునరుద్ధాన శక్తి వీరిపైకి వచ్చునుగాక. లోకపు హేళనల మధ్య వీరికి అద్భుతమైన నూతన ప్రారంభాన్ని, విజయాన్ని అనుగ్రహించి అయా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.